హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ పోకీ స్పిరిట్. గాయస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెగా ఎవల్యూషన్ యొక్క పవర్, ఇంకా జెడ్ మూవ్స్, డైనమాక్స్, ఇంకా జీమాక్స్ పవర్, వీటికి డిఫరెన్స్ ఏంటన్నది మనం తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో గాయస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, చాలామంది అనుకునేది ఏంటంటే ఏ పవర్ అయినా సరే పోకెమాన్ నుంచి వచ్చేదే కదా అని అనుకుంటుంటారు. ఎందుకంటే మెగా ఎవల్యూషన్ అన్నా, జీమాక్స్ అన్నా, జెడ్మూవ్ అన్నా పోకెమాన్కి ఎక్స్ట్రా పవర్ ఇచ్చేదే. సో ఆ పవర్ అంతా ఒకేలా ఉంటుంది అనేది చాలామంది ఒపీనియన్. గైస్, మనం ఈ వీడియోలో ఒక 5 ఫెనామినన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జిగాంటమాక్స్, జెన్మూవ్స్, డైనమాక్స్, బాండ్ ఎవల్యూషన్, మెగా ఎవల్యూషన్. సో మెగా ఎవల్యూషన్కి అదర్ 4 ఎవల్యూషన్స్ ఇంకా వాటి పవర్ గురించి డిస్కస్ చేస్తాను. వాటికి మెగా ఎవల్యూషన్కి డిఫరెన్స్ ఏంటన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, వాటికి మెగా ఎవల్యూషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం. మెగా ఎవల్యూషన్ అనేది చాలా ఓల్డ్ ఫెనామినన్. ఒక రీజన్ ఫామ్ అవడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఆ రీజన్ వచ్చినప్పుడే ఈ జిగాంటమాక్స్ అండ్ డైనమాక్స్ అండ్ జీ మూవ్స్ అనేవి వచ్చాయి. అలోలా రీజన్ అండ్ గ్యాలర్ రీజన్ ఫామ్ అయినప్పుడు మాత్రమే ఈ మూవ్స్ పనిచేస్తాయి. అలోలా రీజన్ అండ్ గ్యాలర్ రీజన్లో మాత్రమే ఈ మూవ్స్ మనకి ఈ పవర్ అనేది ఉంటుంది. సో మెగా ఎవల్యూషన్ అలా కాదు, మనం ఏ రీజన్లో అయినా మెగా ఎవల్యూషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, దీన్ని బట్టి మెగా ఎవల్యూషన్ చాలా ఓల్డ్ ఫెనామినన్ అని మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ అంటే అన్ని పవర్స్లో కన్నా ఫస్ట్ వచ్చింది మెగా ఎవల్యూషన్. మెగా ఎవల్యూషన్ అనేది పోకెమాన్ అండ్ తన ట్రైనర్ యొక్క బాండ్ నుంచి, వాళ్ళ నుంచి పవర్ వస్తుంది. మెగా ఎవల్యూషన్కి అయితే, డైనమాక్స్కి అయితే ల్యాండ్ నుంచి పవర్ వస్తుంది. జీమాక్స్ కూడా గ్యాలర్ రీజియన్ యొక్క ల్యాండ్ నుంచి పవర్ వస్తుంది. కానీ దాని మూవ్స్ ప్లస్ ఆ పోకెమాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో జీ మూవ్ అనేది అది ఒక మూవ్ మాత్రమే, అది ఏమీ ఒక స్ట్రెంగ్త్ కాదు, ఒక పవర్ కాదు. అది జస్ట్ ఓన్లీ వన్ సింగిల్ మూవ్ యూజ్ చేస్తాం జీ మూవ్లో. సో ఇది చాలా డిఫరెంట్ ఫెనామినన్. సో బాండ్ ఎవల్యూషన్ అనేది ఒక ఐటెం కూడా యూజ్ చేయం. బాండ్ ఎవల్యూషన్లో ఒక ఐటెం కూడా వాడబడదు. బాండ్ ఎవల్యూషన్లో నో ఐటమ్స్. బాండ్ ఎవల్యూషన్ ఎక్కడ వస్తుందంటే ఆ బాండ్ ఇంటరాక్షన్, అంటే మనం మెగా ఎవల్యూషన్లో ఉండాల్సిన బాండ్ కంటే దీంట్లో బాండ్ ఎక్కువ ఉండాలి. ప్లస్ మెగా ఎవల్యూషన్లో ఏమేమి యూజ్ చేస్తాం, పోకెమాన్ అండ్ దాని ట్రైనర్ యొక్క పవర్ కలిపి దానికి పవర్గా వస్తుంది. కానీ బాండ్ ఎవల్యూషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ అండ్ ఇంటరాక్షన్ బట్టి వస్తుంది పవర్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మెగా ఎవల్యూషన్కి మెగా స్టోన్ ఇంకా కీ స్టోన్ కావాలి. కీ స్టోన్ అనేది ఒక కీ లాగా పనిచేస్తుంది. మెగా ఎవల్యూషన్కి ఎక్కడ పవర్ వస్తుంది అనుకుంటున్నారు? స్టోన్ నుంచి, ఆ మెగా స్టోన్ నుంచి. ఆ మెగా స్టోన్ అయితే మనం దాన్ని హోల్డ్ చేస్తాం పోకెమాన్కి, కానీ అది మెగా ఎవాల్వ్ అయ్యాక ఆ స్టోన్ అనేది కనిపించదు. అది లాంగ్ లాస్టింగ్, అంటే ఫెయింట్ అయ్యే వరకు ఆ మెగా ఎవల్యూషన్ అలాగే ఉంటుంది. సో మెగా ఎవల్యూషన్ అనేది ఓల్డ్ ఫెనామినన్ ప్లస్ అదే పవర్ఫుల్ ఫెనామినన్ చెప్పాలంటే, బికాస్ ఇట్స్ లాంగ్ లాస్ట్ అండ్ అంటే అది పోకెమాన్ ఫెయింట్ అయ్యే వరకు ఉంటుంది. ప్లస్ అది ఒక ఓల్డ్ ఫెనామినన్, అది పోయే అవకాశం లేదు, అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో మెగా ఎవల్యూషన్ అనేది వీటికన్నిటికన్నా స్ట్రాంగ్ ఎవల్యూషన్. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై బిలీఫ్. ఇది నా నమ్మకం. బికాస్ మెగా ఎవల్యూషన్ ఈజ్ ఓల్డ్ అండ్ ఇట్స్ పవర్ఫుల్ దాన్ జీమాక్స్ అండ్ డైనమాక్స్, బికాస్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఎ రీజన్. సో గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో మీకు ఎవరికైనా డైనమాక్స్ గురించి కానీ జీమాక్స్ గురించి కానీ ఏదైనా క్లారిఫికేషన్ మిస్ అయి ఉంటే సారీ, నెక్స్ట్ వీడియోలో దాన్ని కవర్ చేస్తాను, కామెంట్ చేయండి. ప్లస్ మెగా ఎవల్యూషన్ మీద కాకుండా వేరే ఫినామినన్ మీద ఫ్యాన్ అయి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు హర్ట్ అయి ఉంటే సారీ. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్, support me. Bye.